చందమామ కథ. మోసకారి రాజకుమార్తె. ఒక వర్తకుడి కుమారుడైన రామపాలుడు అనేవాడు అరణ్యంలో దారి తప్పి వారం రోజుల పాటు ఆ అరణ్యం నుంచి బయటపడలేక తన ప్రాణాల మీద ఆశ వదులుకున్నాడు. ఆ సమయంలో అతనికి ఒక వింత దృశ్యం కనిపించింది. ఒక కుండ చిలువ ఒక జింకపిల్లని పట్టుకొని దాన్ని మింగే ప్రయత్నంలో ఉంది. ఆ బుల్లి జింకపిల్లని చూసి జాలిపడి రామపాలుడు ఒక ఉపాయం చేసి దాన్ని పాము బారి నుంచి విడిపించాడు. పాము శరీరం మీదికి ఒక చెట్టు వంగి ఉంది. రామపాలుడు తన కత్తితో ఆ చెట్టును కొట్టి అది పాము శరీరం మీద పడేటట్టు చేశాడు. ఆ దెబ్బకి పాము శరీరం 2 చోట్ల బాగా నలిగిపోయింది. ఆ బాధలో అది మెలికలు తిరుగుతూ నోరు తెరిచింది. జింకపిల్లను వదిలేసింది. జింకపిల్ల రామపాలుడి కేసి కృతజ్ఞతతో చూసి నింపాదిగా ముందుకు సాగింది. అయితే అది కొద్ది దూరం మాత్రమే వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. జింకపిల్ల ఇలా మళ్ళీ చేయడం చూసి అది తోడు లేకుండా వెళ్ళడానికి భయపడుతుంది అనుకొని రామపాలుడు తాను కూడా దాని వెంట బయలుదేరాడు. జింకపిల్ల అతన్ని పళ్ళు సమృద్ధిగా ఉన్న చోటికి తీసుకుపోయింది. అక్కడే ఒక సెలయేరు పారుతున్నది. రామపాలుడు కడుపు నిండా పళ్ళు తిని నీరు తాగి బాగా అలసిపోయి ఉండడం చేత పడుకొని నిద్రపోయాడు. అతను సేద తీరి నిద్రలేచేసరికి జింకపిల్ల పక్కనే నిలబడి ఉంది. అతను లేవడం చూసి అది మళ్ళీ నడవసాగింది. రామపాలుడు దాని వెంట బయలుదేరాడు. త్వరలోనే ఇద్దరూ అరణ్యం దాటి ఒక పొలిమేరకి చేరుకున్నారు. అక్కడికి సమీపంలోనే కోట గోడ ఉన్నది. లోపల దూరంగా ఎత్తైన భవనాలున్నాయి. జింకపిల్ల వెళ్ళిపోయింది. అప్పటికే చీకటి పడింది. రాత్రి ఎక్కడ గడపాలా అని ఆలోచిస్తూ రామపాలుడు చుట్టూ కలే చూసి తాను నిలబడి ఉన్న చోటు ఒక శ్మశానం అని తెలుసుకున్నాడు. ఆ రాత్రి చెట్టు మీద గడప నిశ్చయించి అతను ఒక చెట్టు ఎక్కి దాని పంగలో చేరాడు. మరుక్షణమే అతడికి ఒక భీతావహమైన దృశ్యం కనిపించింది. అతని తల మీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఎందుకంటే కొత్తగా పూడ్చిన ఒక గుంట నుంచి ఒక మనిషి శరీరం పైకి రాసాగింది. కొమ్మల్లో ఉన్న రామపాలుడు కెవ్వున అరిచి వణకనారంభించాడు. భయపడకు, నేను దయ్యాన్ని కాను, నీలాంటి రక్తమాంసాలు గల మనిషినే. నా దురదృష్ట కథ చెబుతాను విను అన్నాడు భూమి నుంచి పైకి వచ్చిన మనిషి. అతను ఇలా చెప్పనారంభించాడు. నేను ఒక రాజకుమారుణ్ణి. యుక్త వయసు రాగానే నేను మా దేశం విడిచి నా గుర్రం మీద దేశ సంచారం బయలుదేరాను. అనేక పట్టణాలు, నగరాలు, రాజ్యాలు చూశాను. ఒక చిత్రమైన దేశం ఉన్నదని, దాన్ని పాలించే రాజకుమార్తె సాటిలేని అందగత్తె అని ఒకనాడు నాకు తెలిసింది. ఒక పందెంలో గెలిచిన వాణ్ణి తాను పెళ్లాడి దేశానికి రాజును చేస్తానని ఆమె ఒక ప్రకటన చేసింది. నేను ఆమె చిత్తరువు చూశాను. ఆమె నిశ్చయంగా అద్భుత సౌందర్యవతి. నేను మనసు పట్టలేక ఆ దేశాన్ని వెతుక్కుంటూ వెళ్ళాను. ఆమె నాకు హృదయపూర్వకమైన స్వాగతం చెప్పింది. ఆమె అందం చూసి నాకు వెర్రెత్తిపోయింది. పందెంలో పాల్గొనడానికి ఒక షరతు. నువ్వు పందెంలో ఓడిపోతే యావజ్జీవం నాకు సేవకుడిగా ఉండాలి. అందుకు సమ్మతమేనా అని ఆమె నన్ను అడిగింది. ఆమె సాధుత్వం చూసి ముగ్ధుడినై అందుకు సమ్మతించాను. ఆమె నాకు ఒక ఖాళీ పాత్ర చూపింది. ఆమె ఒక సంచి నుంచి 2 చిన్న పెట్టెలు తీసింది. అవి అరచేతిలో ఇమిడేంత చిన్నవి. ఆమె వాటిని ఖాళీ పాత్ర పక్కన ఉంచి కుడి చేతిలోని ఒకటి తీసుకొని ఆడించింది. అలా ఆడించినప్పుడు ఆ పెట్టె నుంచి ఏమీ శబ్దం రాలేదు. దాన్ని పట్టి ఆ పెట్టెలో ఏమీ లేదు అని తెలిసింది. దాన్ని ఆమె పాత్రలో పెట్టి ఎడమ చేత్తో 2వ పెట్టెను తీసుకుంది. ఆమె దాన్ని ఆడించినప్పుడు అందులో ఏదో ఉన్నట్టుగా ధ్వని వినిపించింది. ఆమె దాన్ని కూడా పాత్రలో ఉంచి నాకేసి తిరిగి, యువకుడా, ఈ పాత్రలో 2 పెట్టెలున్నాయి. అందులో ఒక దానిలో నాణెం ఒకటి ఉంది. నాణెం ఉన్న పెట్టెను తీయగలిగావంటే నేను నా రాజ్యము నీదే అన్నది. నేను ఈ పరీక్షలో అపజయం పొందాను. ఒక పెట్టె తీసి ఆడించాను, కానీ అది మోగలేదు. ఆమె తన ఎడమ చేత్తో పాత్ర నుంచి 2వ పెట్టెను తీసి ఆడించేసరికి ధ్వని వచ్చింది. నేను ఆమెకి బానిసనైపోయాను. నాలాగే పందెంలో ఓడిపోయి ఆమెకు బానిసలైపోయిన అనేక మంది యువకుల్లో నేను ఒకడిని. రోజులు గడుస్తున్నాయి. తప్పించుకోవడానికి మార్గం చూస్తున్నాను. సేవలు సమర్థంగా చేసి నేను ఆమెకు కొంత అభిమాన పాత్రుణ్ణి అయ్యాను. ఒకనాడు నాకు జబ్బుగా ఉన్నట్టు నటిస్తూ రాణిని చూడగోరుతున్నట్టు వార్త పంపాను. ఆమె దయతో నన్ను చూడవచ్చి, యువకుడా, నీకేమైంది అని అడిగింది.
మహారాణి దయామయి, నువ్వు వచ్చావా? కృతజ్ఞుణ్ణి. నేను చనిపోబోతున్నాను. ఒక్క కోరిక కోరుతాను. నేను రాజవంశంలో పుట్టినవాణ్ణి. మా వంశాచారం ప్రకారం నా శవాన్ని దయ ఉంచి పాతి పెట్టించు. దహనం చేయించవద్దు. నా ప్రాణాలు పోయాక నన్ను దాసి విముక్తుణ్ణి చేసి నగరం వెలుపల పాతి పెట్టించాలి అని కోరాను. అలాగే చేయిస్తాను. నీకు తృప్తి కలిగింది కదా అన్నదామె. నేను ఆమెకు నా కృతజ్ఞత తెలుపుకున్నాను. ఈ కథను ఆసక్తిగా వింటున్న రామపాలుడు అడ్డం వచ్చి, నీ పేరేమిటో కూడా చెప్పావు కాదు? నా పేరు రాంపాలుడు. నీ పేరేమిటి అని అడిగాడు. నా పేరు సాగర్ కుమారుడు అని అతను తన కథని ఇలా కొనసాగించాడు. మా ఆస్థానంలో ఒక విషశాస్త్ర నిపుణుడు ఉండేవాడు. మా దేశంలో పాము కాటు చావులు హెచ్చుగా ఉంటూ వచ్చేవి. అందుచేత నా తండ్రి ఆయనని కొలులో ఉంచాడు. ఆయన ఒకసారి నాకొక మూలికను చూపి, దాని కాయలు అన్నంతో పాటు నమిలితే మనిషి 2 రోజుల పాటు శవంలాగే ఉండిపోతాడని చెప్పాడు. తలంపుగా రాణిగారి ఉద్యానంలో నాకు ఆ మొక్క కనిపించింది. దాని కాయ ఒకటి కోసి ఆదివారం ఉదయం అన్నంలో పెట్టుకుని తిన్నాను. అన్నట్టు ఇవాళ ఏం వారం అని అడిగాడు సాగర్ కుమారుడు. ఇవాళ మంగళవారం అనుకుంటాను అన్నాడు రాంపాలుడు. ఇకనేం, నాకు తిరిగి నా ప్రాణం వచ్చేసింది. మరి నీ కథ ఏమిటి మిత్రమా అని సాగర్ కుమారుడు అడిగాడు. రామపాలుడు అతనికి తన వృత్తాంతాన్ని సంగ్రహంగా చెప్పాడు. సాగర్ కుమారుడు చెప్పిన దాన్ని బట్టి రాజకుమార్తె తనను పెళ్లాడవచ్చిన వారిని ఇంద్రజాల యుక్తితో వంచన చేసిందని రామపాలుడికి స్పష్టమైంది. రామపాలుడి ఆప్తమిత్రుడొకడు ఇంద్రజాలంలో ఆరితేరినవాడు. అతని నుంచి రామపాలుడు సులభమైన ఇంద్రజాల విద్యలు అనేకం నేర్చుకున్నాడు. అందుచేత రాజకుమార్తె ప్రయోగించిన యుక్తి ఏమిటో అతను తెలుసుకొని అదే ఇంద్రజాలంతో రాజకుమార్తెను ఓడించాలనుకున్నాడు. రామపాలుడు తాను చేయదలిచిందంతా చెబితే సాగర్ కుమారుడు, నువ్వు నీ యుక్తితో గెలిస్తే రాజకుమార్తె చిత్తశుద్ధితో తన ఓటమి ఒప్పుకుంటుందనేమిటి? ఓడిపోయి కూడా ఆమె నిన్ను చెరసాల్లో పెట్టిస్తే అని అడిగాడు. అప్పుడు నువ్వు నీ తండ్రి సేనలను తెచ్చి నన్ను చెర నుంచి విడిపించు. ఆ పని చేయవా మిత్రమా అని రామపాలుడు అడిగాడు. ప్రమాణపూర్తిగా చేస్తాను. నేను మారువేషంలో నగరంలో ఉండి కాగల దానికోసం వేచి ఉంటాను. నువ్వు చేయదలిచిన ఇంద్రజాలం చెయ్యి. మా తండ్రి రాజ్యం కూడా సమీపంలోనే ఉన్నది అన్నాడు సాగర్ కుమారుడు. మరునాడు నగర ద్వారాలు తెరవగానే రాంపాలుడు సాగర్ కుమారుడు నగరంలోకి ప్రవేశించారు. సాగర్ కుమారుడు వేషం మార్చి రామపాలుడి వద్ద అదనంగా ఉండే బట్టలు ధరించి తన రూపాన్ని కూడా మార్చుకున్నాడు. ఒక ఆట బొమ్మల దుకాణంలో రామపాలుడు సాగర్ కుమారుడి సూచన పైన చిన్న పెట్టెను కొని అందులో ఒక నాణెం వేసి దాన్ని తన ఎడమ చేతి మణికట్టుకు కొంచెం ఎగువన కట్టుకొని చొక్కా దాని మీదికి లాక్కున్నాడు. అతను ఇప్పుడు ఎడమ చేయి ఆడిస్తే ధ్వని వినిపిస్తుంది. ఈ విధంగా తయారై రామపాలుడు రాజకుమార్తె వద్దకు వెళ్ళి ఆమెను పెళ్లాడగోరుతున్నట్టు తెలిపాడు. నన్ను గెలుచుకోవాలంటే నేను పెట్టే పరీక్షలో నెగ్గాలి అన్నది రాజకుమార్తె. తాను ఏ షరతుకైనా సిద్ధంగా ఉన్నట్లు రామపాలుడు చెప్పాడు. ఓడితే అతను తన బానిసగా ఉండిపోవాలని ఆమె అతన్ని హెచ్చరించింది. దానికి రామపాలుడు, దయచేసి నన్ను మీ దేవాలయానికి తీసుకుపోతే నేను ఓడిపోతే నీకు దాసుడిగా ఉంటానని దేవుడి ఎదుట ప్రమాణం చేస్తాను. నేను గెలిస్తే నాకు భార్య అవుతానని, నియమభంగం చేయనని నువ్వు ప్రమాణం చెయ్యి అన్నాడు రామపాలుడు. ఓడుతానన్న సందేహం ఎక్కువసాన లేకపోవడంతో రాజకుమార్తె అందుకు ఒప్పుకొని అతని దేవాలయానికి తీసుకుపోయింది. పూజారి సమక్షంలో ఇద్దరు ప్రమాణాలు చేశారు. పరీక్ష కూడా దేవాలయంలోనే జరిగింది. రామపాలుడు పాత్రలో తన ఎడమ చేయి పెట్టి ఒక పెట్టెను తీసి ఆడించాడు. అది ధ్వని చేయడం చూసి రాజకుమార్తె నిర్ఘాంతపోయింది. నేను గెలిచాను రాజకుమారి, నన్ను పెళ్లాడతావా? ప్రమాణం చేశావు అన్నాడు రామపాలుడు. రాజకుమార్తె తల వంచి తన అంగీకారాన్ని తెలిపింది. రామపాలుడు తన కుడి చేత్తో పాత్రలోని 2 పెట్టెల్ని తీసి ఆడించాడు. ఏదీ మోత చేయలేదు. నిజానికి 2 ఖాళీవే. అతను రాజకుమార్తె ఎడమ చేతి మీది వస్త్రాన్ని కొంచెం మడిచేసరికి ఆమె మణికట్టు వద్ద కట్టి ఉన్న మరొక పెట్టె నాణెం ఉన్నది బయటపడ్డది. నువ్వు ఇలా మోసం చేసి అందరినీ వంచావు. నువ్వు మోసగత్తెవు అన్నాడు రామపాలుడు. నేను మోసగత్తెను కాను. నా తండ్రి ఆజ్ఞ పాటించానంతే. నన్ను ఓడించేపాటి తెలివితేటలు గలవాడిని నిర్ణయించడానికి నా తండ్రి చనిపోతూ నాకు ఈ మార్గం తెలిపాడు. దేవుడే నిన్ను పంపాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. నా తండ్రి ఆత్మ కూడా సంతోషిస్తుంది. ఇంతకాలము నాకు దాసులుగా ఉన్న వారినందరినీ ఈ క్షణమే విడిచిపెడతాను. వారందరూ మన వివాహ మహోత్సవంలో పాల్గొని బహుమానాలు పుచ్చుకొని తమ ఇళ్లకు తిరిగిపోతారు అన్నది రాజకుమార్తె.
ఆ తర్వాత వారిద్దరి వివాహం చాలా వైభవంగా జరిగిపోయింది. బందీలుగా ఉన్న యువకులందరూ వాళ్ళ ఇళ్లకు తిరిగి వెళ్ళిపోయారు. కథ సమాప్తం.